అల్లు అర్జున్ అరెస్ట్. అసలు ఈ మాట ఏ సినిమాల్లో వింటే బాగుంటుంది, నిజ జీవితంలో ఊహిస్తామా? హైదరాబాదులో మొన్న జరిగినటువంటి ఏదైతే పుష్ప తొలి రోజున ఏదైతే ముందు రోజున అంటే సినిమా ఇవాళ రిలీజ్ అవుతుందంటే ముందు రోజునే ప్రీమియర్ షోకి అనుమతిస్తే సంధ్యా థియేటర్లో ఆ ప్రీమియర్ షో జరుగుతూ ఉండగా అక్కడికి ఆ థియేటర్లో చూడటానికి వెళ్ళడం, ఆ వెళ్ళినటువంటి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తొక్కిసలాట సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి సినిమా టికెట్ కొనుక్కుని వచ్చినటువంటి రేవతి అనేటటువంటి మహిళతో పాటు వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని అయ్యేటప్పటికి అతన్ని పుష్ప అంటారంటూ ఇంట్లో వాళ్ళు గొప్పగా చెప్పుకునేటటువంటి సంబరం. అందుకోసం అని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టి 800 రూపాయలు పెట్టి టికెట్ రేటు పెట్టినా కొని చూడటానికి వస్తే అప్పుడు జరిగినటువంటి అల్లు అర్జున్ వస్తున్నాడంటూ సెక్యూరిటీ అందరినీ అటు ఇటు గదమాయించేటప్పటికి ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆమె చనిపోయింది, అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజున పెద్ద చర్చనీయాంశమైంది. 25 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించాడు అల్లు అర్జున్. అదే సందర్భంలో సంధ్యా థియేటర్ యజమానితో పాటుగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ హెడ్ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు. ఈలోపు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు తన మీద పెట్టినటువంటి కేసు కొట్టేయమని. కోర్టులో పిటిషన్ నిన్ననే పడింది, స్టే అయితే ఏం రాలేదు, అరెస్ట్ మీద స్టే. అందరూ సహజంగా ఏమనుకుంటారు, అరెస్ట్ మీద స్టే వచ్చి అంటే ప్రభుత్వం ఆగుతుంది ఆ లెక్క తేలేదాకా, స్టేని కనుక స్టే ఇవ్వకపోతే అంటే ముందు ఫస్ట్ పిటిషన్ వేస్తారు కొట్టేసేయమని, ఆ తర్వాతన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి, స్టే ఇవ్వండి అని అడుగుతారనమాట పూర్తిగా తేలే వరకు. ఆ స్టే అడగాలంటే ముందు అది ఆర్గ్యుమెంట్స్ నడవాలి. అలాంటి సందర్భంలో అది అయ్యేదాకా ఆగుతారు, ఎందుకంటే సినిమా రంగం వాళ్ళంటే వీళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా ఈవేళ పోలీసులు అక్కడికి చేరడం ఒక ఎత్తు, వాళ్ళ ఇంటికి చేరడంతో పాటుగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించడం ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా షాకింగ్ అని చెప్పాలి. అనూహ్యమైనటువంటి అంశం, ఊహించలేదు ఎవరు కూడా, అనూహ్యం అంటేనే ఊహించలేదు. అది కూడా ఏంటి, అల్లు అర్జున్ మీదన డిసెంబర్ 5వ తారీఖున నమోదైనటువంటి కేసు. దాని కిందన థియేటర్ మేనేజ్మెంట్ మీద అండర్ సెక్షన్ 105 అండ్ 118 భారతీయ న్యాయ సంహిత BNS కిందన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించడంతో ఒక్కసారి బెత్తరపోవడం అన్నటువంటిది ఇప్పుడు అల్లు అభిమానుల వంతైంది.